విక్కీ అయితే పద్మావతికి ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటాడు. పద్మావతి, నేను నీకు నువ్వు ఏమనుకుంటున్నా, అతనితో కారులో చాలా మళ్ళా తిరుగుతున్నావు ఏంటి, అసలు నీకెంత పొగరు పెరిగిందో తెలుసా, నీకు చాలా పొగరు పెరిగింది అని చెప్పి అయితే విక్కీ అయితే పద్మావతిని తిడుతూ ఉంటాడు. ఇక పద్మావతి బాస్ దగ్గర కారుతో వస్తూ ఉంటుంది. అది తెలియక పద్మావతి అయితే బాస్ కాస్త అలా చూస్తూ ఉంటాడు. ఇక విక్కీకి అది తెలియకుండా పద్మావతిని చెడమడ తిట్టేస్తూ ఉంటాడు. ఇక యశోద విక్కీని విక్రమాదిత్య అని అంటే, ఎవడ్రా నువ్వు, ఎవడు, ఏంటి చెప్పు అనేది గట్టిగా అంటూ ఉంటాడు. పద్మావతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి విక్కీ గారు ఇలా ప్రవర్తిస్తున్నారు అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక వాళ్ళ బాస్ అయితే విక్కీ, నేను యశోదర్ని అని అంటే, యశోదర్ ఏంటి, యశోదర్ పెద్ద మెగాస్టార్లా చెప్తున్నావే ఏంటి, నువ్వు పెద్ద మెగాస్టార్ అనుకుంటున్నావా యశోదర్ అనగానే భయపడడానికి అని అంటూ ఉంటాడు విక్కీ. ఆ మాటలకి పద్మావతి అయితే ఈరోజు అయిపోయింది విక్రమాదిత్య గారికి అని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక యశోదర్ అయితే గట్టిగా, నేను మీ బాస్ యశోదర్ని అని గట్టిగా అంటూ ఉంటాడు. అలా అనగానే ఒకసారిగా ఉలిక్కి పడుతూ ఉంటాడు విక్రమాదిత్య. ఏంటి విక్రమ్, ఎలా మాట్లాడుతున్నావు అని అయితే అంటూ ఉంటాడు. అలా మాట్లాడగానే ఒకసారిగా విక్కీ ఏం చేయాలో తెలియక తడబడుతూ ఉంటాడు. ఏంటి యశోదర్ గారా అని అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఏం చేయాలో తెలియక అలా ఫోన్ కసి చూస్తూ ఉండిపోతూ ఉంటాడు విక్రమాదిత్య.